హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో కృష్ణ బలరాములు వృందావన వాసులను కలుసుకోవడం అనేటువంటి అధ్యాయం చూద్దాం. ఈ అధ్యాయంలో మనం ఆల్రెడీ కొన్ని శ్లోకాలను చూసాము. సో ఏ విధంగా బృందావన వాసుల్ని కలుసుకునేటువంటి సందర్భం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఆ, మనకి ఆ కాంటెక్స్ట్ ఆ సందర్భం అనేటువంటిది మనము ఆ, చూసాము. ఏంటి ఆ సందర్భము అని అంటే, ఒక గ్రహణ సమయంలో పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోయి ఆ పుణ్యక్షేత్రంలో కొన్ని రకాల పుణ్యకార్యాలు చేయడం అనేటువంటిది, అంటే వాళ్ళు ఉపవాసం ఉండడం, అక్కడ అక్కడ కృష్ణ కథ చర్చించడం, ఆ, అక్కడ ఏవైనా యజ్ఞాలు చేయడం, ఇలాంటివన్నీ చేయడం అనేటువంటిది, పుణ్యకార్యాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా గ్రహణ సమయంలో. ఇలానే వీళ్ళు ఎంచుకున్నటువంటి ప్రదేశం ఏంటంటే కురుక్షేత్రం. దాన్నే సమంత పంచకము అని కూడా అని అంటారు. ఓకే, సమంత పంచకం. సో అలాంటి కురుక్షేత్రము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఆ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఎలాంటి పుణ్యకార్యాలు చేసినా కానీ తప్పకుండా ఫలితం అనేటువంటిది లభిస్తుంది. పుణ్యం బాగా వస్తుంది అక్కడికి వెళ్ళి ఏది చేసినా కానీ. ఎందుకంటే కురు అనేటువంటి రాజు ద్వారా అక్కడ ధర్మస్థాపన అనేటువంటిది జరిగింది. ఆ ప్రదేశాన్ని మొత్తం కూడా పవిత్రంగా మార్చేసేశారు. అందుకనే ఆ ప్రదేశంలో దేవతల సైతం వచ్చి అక్కడ యజ్ఞాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే కురుక్షేత్రము అనేటువంటి ప్రదేశంలో వాళ్ళు చేయబోయేటువంటి పుణ్యకార్యానికి అంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంది. ఇంకొక కారణము, పరశురాముడు కూడా అక్కడ గొప్ప యజ్ఞాన్ని చేయడం అనేటువంటిది జరిగింది. అక్కడ 5 నదులను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది పరశురాముడు కురుక్షేత్రంలో. సో పరశురాముడే స్వయంగా ఆ భూమి మీద ఆయన గొప్ప గొప్ప యజ్ఞాలు చేశారు. ఎందుకు చేశారు అని అంటే, ఆయన అనేక సార్లు క్షత్రియులని సంహరించారు. ఒక బ్రాహ్మణుడై ఉండి అనేక సార్లు క్షత్రియులను సంహరించారు. కానీ భగవంతుడు, పరశురాముడు అంటే స్వయంగా భగవానుడి యొక్క అవతారం. అలాంటి పరశురాముడు చేసినటువంటి క్షత్రియ దహనం, క్షత్రియుల్ని చంపడము అనేటువంటిది మామూలుగా అయితే ఒక బ్రాహ్మణుడు చేసినట్లయితే కనుక బ్రాహ్మణుడు చాలా పొరపాటు చేస్తున్నట్టు, చాలా పాపం చేస్తున్నట్టు. ఉం? అది చాలా అధర్మం. మరి అలాంటిది పరశురాముడు అంతమందిని చంపితే మరి పరశురాముడికి పాపం రాదా అంటే, భగవంతుడు కాబట్టి ఆయన ఏ కర్మ చేసినా కానీ దివ్యమైనటువంటి కర్మే. ఆయన అవతరణ యొక్క ఉద్దేశమే అది కావాలి. అందుకనే ఆయన చేశారు. ఆయన ఇప్పుడు భగవంతుడు అవతరించినప్పుడు ఆయనేమో ఆయనేమి ఆ, భౌతిక శక్తితో రారు. ఆయన ఆంతరంగిక శక్తితో అవతరిస్తారు భగవంతుడు, కదండి. భౌతిక శక్తితో భగవంతుడు అవతరించరు. మరి ఆంతరంగిక శక్తితో అవతరించినటువంటి భగవానుడికి ఈ భౌతిక గుణాల యొక్క ప్రభావం ఎందుకుంటుంది? లేదు అంటే భౌతిక కర్మలు చేసినటువంటి వ్యక్తులకు వచ్చేటువంటి కర్మఫలాలు ఎలా వస్తాయో అలా భగవంతుడికి రాదు. కాబట్టి పరశురాముడు చేసినటువంటి ఈ విధ్వంసం అనేటువంటిది పుణ్యము పాపము అనేటువంటి ఒక కర్మకాండలో వచ్చినట్టు రాదు. అయినా సరే భగవంతుడు అవతరించారు కాబట్టి మనందరికీ కూడా ఒక ఆదర్శనీయంగా ఉండడం కోసం, మనం అందరం కూడా తప్పులు చేసి నాకేం కాదులే అనుకునేటువంటి ప్రవర్తన మనలో రాకుండా ఉండడం కోసం స్వయంగా భగవానుడే అవతరించినప్పుడు ఆయన కూడా ప్రాయశ్చిత్త కర్మలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే పరశురాముడు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఎక్కడ చేశారు? కురుక్షేత్రంలో చేశారు. అందుకనే కురుక్షేత్రానికి అంత ఆ, పవిత్రత అనేటువంటిది వచ్చింది. ఆ తర్వాత సమయంలో దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి యజ్ఞాలు చేసేవాళ్ళు, భగవంతుడిని ఆరాధించేవాళ్ళు. తర్వాత కౌరవులకి పాండవులకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో కూడా కురుక్షేత్రంలోనే ఎంచుకున్నారు. అందుకనే మనకి భగవద్గీత చదివితే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి శ్లోకంతో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఎందుకంటే కురుక్షేత్రము ధర్మక్షేత్రము. అలాంటి ధర్మక్షేత్రంలో యుద్ధం చేస్తే, లేదంటే యజ్ఞం చేస్తే ధర్మమే ఎప్పుడు కూడా ఆ, నెగ్గుతుంది అనేటువంటిది. కురుక్షేత్ర యుద్ధంలో కూడా పాండవులే గెలిచారు, ధర్మమే గెలిచింది. ఓకే. సో మరి ఒక యదువంశీయులు మాత్రమే వెళ్ళారా అక్కడికి అని అంటే, అక్కడికి అనేక దేశాల రాజులు వాళ్ళ యొక్క ప్రజలతో సహా రావడం అనేటువంటిది జరిగింది. అందులో కురువంశీయులు కూడా వచ్చారు. కురువంశీయులు ఎవరు? హస్తినాపురం నుంచి వచ్చారనమాట. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఆమ్, ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేయించడానికి ముందు జరిగినటువంటి సందర్భం ఇది. అప్పుడు అందరూ బాగానే ఉన్నారు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, ధర్మరాజు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. కృష్ణుడు వచ్చారు కాబట్టి ఉన్న వాళ్ళందరికీ కృష్ణుడే కేంద్ర స్థానం.
ఉమ్. సో ఎప్పుడైతే కృష్ణుడు వచ్చేసారో కృష్ణుడు చుట్టూ అందరూ తిరుగుతారు, కృష్ణుడు గురించే మాట్లాడతారు. అక్కడికి వచ్చింది ఎంతమంది ఎన్ని దేశాల నుంచి రాజులు వచ్చినా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినా కానీ ఎవరైనా సరే కృష్ణుడి గురించే మాట్లాడతారు. ఇప్పుడు అక్కడికి వీళ్ళు మాత్రమే రాలేరు, వృందావన వాసులు కూడా వచ్చారు. రాజులు, క్షత్రియులు వీళ్ళు మాత్రమే రాలేదు, వృందావన వాసులు కూడా వచ్చారు. ఎందుకంటే ఆ గ్రహణ సమయం అలాంటిది. ఆ గ్రహణ సమయంలో అక్కడ వాళ్ళు కూడా పుణ్యకార్యాలు చేయాలనుకున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళలో నంద మహారాజు, యశోదామాత, వ్రజబాలు వ్రజగోపులు, తర్వాత గోపికలు అందరూ వచ్చారు. వీళ్ళందరినీ చూస్తే ఏమవుతుందండి కృష్ణుడికి? ఉమ్, ఆనందం ఆనందం వచ్చేస్తుంది. ఆనందం. ఉమ్, పరమానందం. పరమానందం. ఓకే, ఇంకంతకంటే ఏం కావాలి కృష్ణుడికి, కదా? సో మామూలుగానే ఆయన గడిపినటువంటి ఈ భూమి మీద గడిపినటువంటి అన్ని ప్రదేశాలలో ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి ప్రదేశం వృందావనం. అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తులు వృందావన వాసులు, కదా? అలాంటి వాళ్ళే వదిలేసి ఆయన ఉండాల్సి వచ్చింది. పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఆ వీళ్ళందరినీ చూసి ఇప్పుడు కురు వంశంలో వాళ్ళు అంటే ఇప్పుడు అటువైపు నుంచి కూడా వచ్చారు, కుంతీదేవి వంశం వైపు నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకొని యోగక్షేమాలు తెలుపుకున్నారు. యోగక్షేమాలు ఒకరికొకరు మాట్లాడుకున్నారు. మీరు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాం, మీ ప్రయాణం ఎలా సాగింది, మా ప్రయాణం ఎలా సాగింది. ఉం? ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చర్చిస్తారు? కృష్ణ కథ. కృష్ణ కథ ఇదే. అందరూ భక్తులు ఒక చోట కలిస్తే చర్చించేది ఏంటండి? కృష్ణ కథ. కృష్ణుడి గురించి. కృష్ణ కథ. ఏం చర్చిస్తారు వీళ్ళు? చిన్నప్పుడు బృందావనంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఇలా చేశాడు, ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాడు అక్కడ. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నాడు కృష్ణుడు, ఇప్పుడు కృష్ణుడి లీలలు ఏంటి? మేము బృందావనంలో ఉన్నప్పుడు, కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు ఏమేమి లీలలు చేశారో బృందావన వాసులు చెప్తే, ద్వారకలో ఉన్నప్పుడు ద్వారకా వాసులు చూసినటువంటి లీలలు బృందావన వాసులకి తెలియదు కాబట్టి ద్వారకా వాసులు బృందావన వాసులకి ద్వారకలో కృష్ణుడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఆ లీల చేశాడు, ఈ లీల చేశాడని వాళ్ళు చర్చిస్తారు. ఈ విధంగా కృష్ణుడి గురించి చర్చిస్తూ ఉంటే వాళ్ళకి రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా అర్థం కాదు, కదా? అన్ని విషయాలు ఉంటాయి వాళ్ళకి కృష్ణుడి గురించి చర్చించడానికి. ఓకే, ఇదంతా అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళందరినీ బృందావన వాసులందరినీ కూడా ఆమె చూసింది. ఉం? ఎవరు? కుంతీదేవి. ఇప్పుడు ఆ కుంతీదేవి బృందావన వాసులతోటి మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఈరోజు చూద్దాం మనం 18వ శ్లోకం నుంచి. ఓకే, 82వ అధ్యాయం 18వ శ్లోకం. లావణ్యమాతాజీ. కుంత్యువాచ కుంత్యువాచ ఆర్యభ్రాతరహం మన్యే ఆత్మానం ఆకృతాశిషం ఆర్యభ్రాతరహం మన్యే ఆత్మానమకృతాశిషం యద్వా ఆపత్సు మధ్వార్తాం నానుస్మరత సత్తమా. యద్వా ఆపత్సు మద్వార్తాం నానుస్మరద సత్తమః. కుంతీదేవి పలికెను, పూజనీయుడు వగు ప్రియమైన సోదరా, మీరందరూ పురుషులే అయినప్పటికీ నా కష్ట సమయంలో నన్ను మీరు మర్చినందున నా కోరికలన్నీయును విఫలమైనట్లుగా నేను భావించెదను. భాష్యము. ఇచ్చట కుంతీదేవి తన సోదరుడగు వసుదేవునితో పలుకుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మామూలుగా మామూలుగా కష్టాలు వచ్చినప్పుడు ఎవరు అంటే ఆదుకోవాల్సింది? ఒక స్త్రీకి. పుట్టింటి వాళ్ళు. అత్తగారింట్లో కష్టం పుట్టింటి వాళ్ళు, వచ్చింది, భర్త. పుట్టింటి వాళ్ళు ఆదరించాలి. పుట్టింటి వాళ్ళు ఆదరించాలి. ప్రత్యేకించి సోదరుడు, కదా? ప్రత్యేకించి సోదరుడు. సోదరుడే కదండి అందరికీ అండ, దండ, బలం. ఓకే, అయితే మరి కుంతీదేవి కష్టాలు లేదా అంటే కుంతీదేవి కష్టాల్లోనే ఉంది. కానీ ఆ సమయంలో వసుదేవుడు రాలేదు, కదా? వసుదేవుడు రాలేదు. అంటే అలా అని కుంతీదేవి యొక్క క్షేమం వసుదేవుడికి అవసరం లేదా అని కాదు. ఓకే, ఇవన్నీ కూడా భగవంతుడి ఇచ్ఛానుసారం జరుగుతున్నాయి. కుంతీదేవి జీవితంలో వచ్చేటువంటి కష్టాలైనా, వసుదేవుడి జీవితంలో వచ్చినటువంటి కష్టాలైనా భగవంతుడి ఇచ్ఛానుసారం జరుగుతున్నాయి. మరి వసుదేవుడు అన్ని సంవత్సరాల పాటు కారాగారంలో ఉండి తను పుత్రులందరినీ 7 పుత్రులను కోల్పోయి 8వ పుత్రుడి సమయంలో ఎన్నో కష్టాలు పడి ఆ పుత్రుడిని రక్షించుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడి, ఎవరు కష్టాలు పడలేదండి? కుంతీదేవి మాత్రమే కష్టం పడిందా? ఉం? పాపం కుంతీదేవి కష్టాలు పడుతున్నటువంటి సమయంలో వసుదేవుడు కంసుడి జైల్లో ఉన్నాడు, సరే. కదా? ఏం అంతే చేయగలడు అదే ఆయన? మాత్రం ఏం చేయగలడు, అంతే కదా. కదా? సో కరెక్టే.
కానీ కుంతీదేవి అడుగుతున్నది, మీరు నా కష్టాలను తీర్చడానికి మీరెవరు నా దగ్గర లేరు అని వాళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు. కుంతీదేవి వాళ్ళు లేకపోవడాన్ని సహించలేకపోతుంది ఆమెతో. ఓకే, వాళ్ళ మీద ప్రేమని అంత విధంగా వ్యక్తం చేస్తుంది. అందుకని ఆమె ఏముంటుంది, నా కష్ట సమయంలో నన్ను మీరు మరిచినందున నా కోరికలన్నీ విఫలం, అంటే మీరు లేనటువంటి నా జీవితంలో నా కోరికలు ఇంకా ఏమీ కూడా విఫలమైపోయినాయి, నేను ఏది కోరుకున్నా కానీ దక్కనట్లే నాకు అనిపించింది అని అంటున్నారు. ఓకే, సో మనం జనరల్గా మనం ఏదైనా సాధిస్తే ఫస్ట్, లేదా మనం ఏదైనా చేస్తే మనం ఫస్ట్ ఎవరికి చెప్పుకుంటామండి, మన ఆత్మీయులకి, మన చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి, ప్రేమ మన ఎందుకు ప్రేమను పంచే వాళ్ళకి చెప్పుకుంటాం. ఓకే, అలా చెప్పుకోవడానికి వాళ్ళు లేరనుకోండి మన దగ్గర, మనకి ఎంత బాధ కలుగుతుంది. ఎస్ ప్రభు. ప్రత్యేకించి సోదరులకి చెప్పుకుంటాం, తల్లిదండ్రుల కంటే ఎక్కువ సోదరులకి చెప్పుకుంటాం కదండి. సోదరులకి ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా అక్కకి, సోదరుడికి చెప్పుకుంటారు కదా. వాళ్ళు లేకపోతే ఏమి సంపాదించినా ఏది సాధించినా కానీ అంత సంతృప్తినివ్వదు. అందుకని చూడండి మీరు, ఆమ్, అర్జునుడు కూడా యుద్ధం చేస్తే ఏమవుతుంది, యుద్ధం అందరూ చేస్తే చనిపోతూ గెలుస్తారు. యుద్ధం చేస్తే గెలుస్తారు, గెలిస్తే రాజ్యం వస్తుంది, రాజ్యం వస్తే రాజ్య సుఖం వస్తుంది. మరి ఆ సుఖాలను అనుభవించకుండా ఎందుకు నేను యుద్ధం చేయను అని అంటున్నాడు. తన ఆనందాన్ని తన పంచుకోవడానికి అక్కడ వాళ్ళు ఎవరు ఉండరు కాకుండా ప్రభు. ఎవరు తండ్రి ఉండరు, మేఘల్లారే కదా బంధువులు ఎవరు రక్త ఉండరు సంబంధం కాబట్టి కదా ఆ, ప్రభుజీ. ఆనందాన్ని ఈ పంచుకోలేను. యుద్ధం అంతా చేసిన తర్వాత ఈ యుద్ధ విజయాన్ని చూపుకోవడానికి చెప్పుకోవడానికి నా సోదరులందరూ మరణించి ఉంటారు, కౌరవ సోదరులందరూ, నా ఆత్మీయులందరూ మరణించి ఉంటారు. ఎవరికి చూపించుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చూపించుకోండి ఎవరికి చెప్పుకోండి నాకెలా సంతోషం ఉంటుంది. సెలబ్రేషనే ఉండదు కదా. కదా, ఒక కారు కొంటేనే పార్టీ చేసుకుంటారు, ఒక ఇల్లు కొంటే పార్టీ చేసుకుంటారు కదండి. పార్టీ ఎందుకు చేసుకుంటాం, అందరినీ పిలిచి చూపించడం కోసం పార్టీ చేసుకుంటాం. మా ఇల్లు చూడండి రండి అని చెప్పడం కోసం పార్టీ చేస్తాం. గృహప్రవేశం ఎందుకు చేస్తాం, గృహప్రవేశం మన వరకు చేసుకోవచ్చు కదా, పాలు పొంగి చేసుకోవచ్చు కదా. ఎందుకు చుట్టాలను పిలవాలి, ఎందుకు 10 మంది వచ్చి అందరికి ఆ పిలిచి మందిరాన్ని వాళ్ళు కూడా వీక్షించి వాళ్ళని పాల్గొనవచ్చు. ఆశీర్వదించాలని. అది ఎంజాయ్మెంట్, అది సెలబ్రేషన్. ఓకే, ఆ సెలబ్రేషన్ చేస్తేనే ఆనందం వస్తుంది, ఎంజాయ్మెంట్ వస్తుంది. మరి అలాంటిది మరి బంధుమిత్రులు లేకుండా మనం అనుభవించేటువంటి కష్టాలకి సుఖాలకి ఏమైనా మీనింగ్ ఉంటుందా అంటే ఏమీ ఉండదు. అదే కుంతీదేవి తన తన సోదరుడైనటువంటి వాసుదేవుడితోటి అంటున్నారు, వసుదేవుడితోటి అంటున్నారు. నెక్స్ట్ 19వ శ్లోకం, ప్రమీల మాత. సుహృదో జ్ఞాతయః పుత్రా భ్రాతరః పితరావపి సుహృదో జ్ఞాతయః పుత్రా భ్రాతరః పితరావపి నానుస్మరంతి స్వజనం యస్య దైవమదక్షిణం. నానుస్మరంతి స్వజనం యస్య దైవమదక్షిణం. దైవం అనుకూలించినట్టి తమ వాణిని స్నేహితులు బంధువులు చివరకు పుత్రులు సోదరులు తల్లిదండ్రులు ఎన్నో విస్మరింతురు. భాష్యము. కుంతీదేవి తన కష్టములకు తన బంధువులపై దోషము మోపలేదని శ్రీల శ్రీధర స్వామి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇరువురును వ్యాఖ్యానించిరి. అందులకే ఆమె వారిని సత్పురుషులని చెప్పుచూ తన దౌర్భాగ్యమే తన దుఃఖమునకు కారణమని ప్రస్తావించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణాం. సో నేను అనుభవిస్తున్నాను కష్టాలు. ఒకవేళ మీరు వచ్చినట్లయితే కనుక నా కష్టాలన్నీ పోయి ఉండేది, మీరందరూ కూడా నన్ను ఆదుకున్నట్టయితే కనుక నా కష్టాలన్నీ పోయి ఉండేవి. మీరెవరూ రాలేదు కాబట్టి నేను కష్టాలను అనుభవించాల్సి వచ్చింది అని అన్నదా కుంతీదేవి? అలా అనడం. మనమైతే అలానే అంటాం, చూసినవా నువ్వు నా కష్టం ఉన్నప్పుడు రాలేదు, నువ్వు వచ్చినట్టయితే నా పరిస్థితి ఇలా ఎందుకు ఉండేది ఇప్పుడు, అంతా నీ వల్లే అని అంటాం మనం కదండి. కానీ కుంతీదేవి అలా అంటే, దైవమే అనుకూలించినప్పుడు మీరు ఉండి మాత్రం ఏం చేస్తారు కదా. భగవంతుడు నా నుదిటి మీద ఇలా రాస్తే మీరు ఉన్నా ఏం చేయలేరు, మీరు లేకపోయినా ఏం చేయలేరు కదా. అంటే ఆమెకు ఉన్నటువంటి ఈ కష్టాలు ఆ పరిస్థితులకి ఆమె కర్మలే కారణం అని అనుకుంటుంది ఆమె. నిజానికి ఆమె ఏమి అనుభవించినా కానీ భగవంతుడి లీలలో భాగం. ఆమెకు కష్టాలు లేకపోతే ధర్మ సంస్థాపన ఎలా జరుగుతుంది? పాండవులకి కృష్ణుడు ఎందుకు సపోర్ట్ చేస్తారు? కృష్ణుడు సపోర్ట్ చేసి కురుక్షేత్ర యుద్ధం జరిగేలా ఎలా చూస్తారు? సో అవన్నీ కూడా
కాబట్టి భగవంతుడు సారీ ఇక్కడ ఆ, స్నేహితులు బంధువులు చివరకు పుత్రులు సోదరులు తల్లిదండ్రులను విస్మరిస్తారు అనేటువంటి విషయం చెప్తుంది. నెక్స్ట్ వసుదేవుడు మాట్లాడుతున్నారు. మరి కుంతిదేవి నెపం వేసింది కదా ఆయన మీద. మరి సో వసుదేవుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సునీత కంఠం నేను మాట. శ్రీ వసుదేవ వాచ श्रीवसुदेव उवाच అంబమాస్మానసూయేథా దైవ క్రీడనకాన్నరాన్ अम्बमास्मानसूयेधा दैवक्रीडनकार्नरान् ఈశస్య హి వశే లోకః కురుతే కార్యతే తవా. ईशस्य हि वशे लोकः कुरुते కార్యతే ధవా. భావం శ్రీ వసుదేవుడు పలికెను, సోదరి మా ఎడ క్రోధము వలదు. మేము అతి సామాన్యులము, విధి చేతిలో కీలుబొమ్మలము. నిజమునకు ఒక వ్యక్తి తనంతట తాను వర్తించినను లేదా ఇతరులచే ప్రవృత్తుడు కాబడినను సర్వదా దేవదేవుని నియంత్రణలో ఉండునట్టి వాడే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మా ఎడ క్రోధము వలదు. ఓకే, ముందే చెప్తున్నాడు. యాక్చువల్గా అయితే పాపం ఆమె కూడా బ్లేమ్ ఏం చేయలేదు. ఆమె ఏమన్నది, మీరందరూ లేరు నా కష్టాలలో, మీరు మాత్రం ఏం చేస్తారులే, నాకున్న కష్టాలు దైవ దేవుడు దేవుడు అలా రాసినప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారులే అని అన్నది. ఈయన కూడా సోదరుడు అంటున్నాడు, సోదరి మా ఎడ క్రోధం వలదు. ఉం? మేము అతి సామాన్యులం, విధి చేతిలో కీలు బొమ్మలం. ఉం? నిజానికి ఒక వ్యక్తి తనంతట తాను వర్తించినను లేదా ఇతరులతో ప్రవృత్తుడు కాబడినను సర్వదా దేవదేవుని నియంత్రణలోనే ఉండినట్టు వాడే. మనం అనుకుంటాం కదా, మనంతగా మనమే చేస్తున్నామని, లేకపోతే మనల్ని ఎవరో ప్రేరేపించారు. మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినప్పుడు దానికి కారణం ఎవరో ఒకళ్ళు ప్రేరణ అయి ఉంటుంది. అయితే వాళ్ళు ప్రేరేపించకపోతే మన జీవితంలో ఆ సంఘటనలు జరగవా అని అంటే జరుగుతాయి. కాకపోతే వాళ్ళు కేవలం ఇన్స్ట్రుమెంట్ లాగా వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు. అంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలకైనా సుఖాలకైనా ఎవరో ఒకరు కారణం. మీ కుటుంబ సభ్యులే కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్సే కావచ్చు, లేకపోతే మీ కొలీగ్సే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, తల్లిదండ్రులైనా కావచ్చు. సుఖానికైనా దుఃఖానికైనా ఎవరో ఒకరు కారణం అవుతారు. అయితే మనం అనుకుంటాం వాళ్ళ వల్ల జరిగిందని, కానీ అందరూ భగవంతుడి ఆధీనంలోనే ఉన్నారు. మీరు వాళ్ళు కూడా. మరి వాళ్ళు కూడా భగవంతుడి ఆధీనంలో ఉన్నారు అంటే వాళ్ళని భగవంతుడు ప్రేరేపించి చేయించినట్లు, అంతేకాని వాళ్ళని మీరు ప్రేరేపించినట్టు, లేకపోతే వాళ్ళకి వాళ్ళే ప్రేరేపితులు అయిపోయో, లేకపోతే వాళ్ళకి వాళ్ళే మిమ్మల్ని కష్టాలకు గురి చేశారనో కాదు. మనం ఎదుర్కొనేటువంటి ప్రతి చిన్న కష్టానికి, ప్రతి చిన్న బాధకి, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి చిన్న సుఖానికి, ప్రతి పెద్ద సుఖానికి కూడా భగవంతుడి నియంత్రణలోనే ఉంది. భగవంతుడు అనుకుంటేనే మనకు దొరుకుతాయి అవి, కష్టమైన సుఖమైన. ఓకే, సో అదే విషయం వసుదేవుడు చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వసుదేవుడికి వాసుదేవుడికి తేడా ఉందండి, గుర్తుంచుకోండి. ఓకే, వసుదేవుడి Yes, దగ్గర Prabhu. వాసుదేవుడు అనకూడదు, వాసుదేవుడి దగ్గర వసుదేవుడు అనకూడదు, ఉల్టా అయిపోద్ది. Yes, Prabhu. వాసుదేవుడు అంటే కృష్ణుడు, కృష్ణుడు వసుదేవుడు అంటే కృష్ణుడు తండ్రి. తండ్రి కృష్ణుడు తండ్రి. అవును ప్రభు. ప్రభుజీ అంత గొప్ప వైష్ణవులే వాళ్ళు అలా ఫేస్ చేశారు. మనలాంటి వాళ్ళం ఎంత మాలాంటి వాళ్ళు అనిపిస్తుంది ప్రభుజీ. వైష్ణవులు ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి, శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలోనే వస్తుంది తాపత్రయోన్మూలనం. శ్రీమద్ భాగవతం చదివిన వాళ్ళకి తాపత్రయోన్మూలనం అంటే మీకు ఎవరికి ఎలాంటి తాపత్రయాలు ఉండవు. ఏంటి తాపత్రయాలు? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, అది భౌతిక ఆది ఆది దైవ. దైవిక. వివిధ తత్వం. ఈ తాపత్రయాల నుంచి నిర్మూలింపబడతారు అని ఉంది. అంటే అవును ప్రభుజీ. మనకి జలుబు రాదు, మనకి దగ్గు రాదు, మనకి తుమ్ము రాదు, మనకి ఏ జ్వరం రాదు అని కాదు దాని మీనింగ్. ఓర్చుకుంటాం ప్రభుజీ, ఏదో ఓర్చుకోగలుగుతాం మనం. ఫేస్ ఓకే? చేసుకోగలుగుతాం. మనం ఫేస్ చేయగలుగుతాం, కానీ అభక్తులు ఫేస్ చేయలేరు. మనము అలాంటి పరిస్థితులను ఎదుర్కోగలుగుతాం. భగవంతుడి సంకల్పం ప్రకారంగానే మనకి ఏదైనా జరిగిందని భగవంతుడి మీద ఆధారపడతాం మనం. కానీ అది భాగవతం చదవడం వల్ల మనకు ఆ శక్తి వస్తుంది. Yes, కానీ ప్రభుజీ. మిగిలిన వాళ్ళకి అంటే ఇక్కడ కూడా భక్తులు ఏ స్థాయిలో ఉంటారు అని అంటే, కష్టాలు ఉన్నాయి, కష్టాలను అనుభవిస్తారు, కానీ ఆ అనుభవించగలుగుతారు. కష్టాల పరిస్థితుల్ని తట్టుకోగలుగుతారు. వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోరు. ఆ? తర్వాత మానసిక ప్రాబ్లమ్స్ ఏమి రావు, డిప్రెషన్లోకి వెళ్ళరు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్స్ లోకి ఏమి వెళ్ళరు.
ఏముందిలేండి ఇలాంటి కష్టాలు ఇంకా ఎన్నో రావాల్సినవి ఉన్నాయి ఇవి చిన్న చిన్నవి అని అనుకుంటారు. కృష్ణుడి కృప వల్ల ఈ కొంచెం కొంచెంలో పోతున్నాయి అని అనుకుంటారు. లేకపోతే కనుక మనం ఇంకెన్ని అనుభవించాల్సి వచ్చేది కృష్ణుడి కృప కూడా లేకపోతే మన మీద. ఎంతో అదృష్టవంతులు, మన మీద కృష్ణుడి కృప ఉంది, అందుకనే మనకి ఇన్ని కష్టాలు వచ్చినా కానీ మనం సర్వైవ్ అవ్వగలిగాం అని అనుకుంటాం కదా. కృష్ణుడి మీదనే వదిలేస్తారు వాళ్ళన్నీ. అదనమాట. ప్రభుజీ సైకియాట్రిస్ట్ దగ్గర గుట్టలు గుట్టలు జనం ఉంటున్నారు ప్రభుజీ. అవును, వాళ్ళందరి దగ్గర భగవద్గీత లేదు కాబట్టి. అవును ప్రభుజీ. భాగవతం పక్కనే మీరు ఒక షాప్ పెట్టండి, భగవద్గీత బుక్స్ అమ్మే షాప్. వాళ్ళు వినరు ప్రభుజీ. కరెక్ట్ మెడిసిన్ ప్రభు. కరెక్ట్ మెడిసిన్. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వస్తారు. భగవద్గీత భాగవతం ఇక్కడ అమ్మవన్ను, మానసిక వ్యాధులకి నిర్మూలన ఇక్కడ అని చెప్పండి. మానసిక వ్యాధులకు మందు. వినరు ప్రభుజీ. చాలా ప్రభుజీ బాగుంది. అది ఉన్న పక్క నుండి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండాలి ప్రభుజీ. అవును. మనమేం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ మానసిక ప్రాబ్లమ్స్ కి మా దగ్గర బుక్స్ ఉన్నాయని చెప్పండి. అంతే అది మందు ఉందని చెప్పచ్చు. చెప్పండి. పక్కనే సెంటర్ మనకే డిమాండ్. అంటే డిమాండ్ ఎంత ఉందో చూడండి, మనం అందరం సెంటర్స్ ఓపెన్ చేయాల్సిన డిమాండ్ ఎంత ఉందో చూడండి. ఎస్ ప్రభు. మన ఏరియాలో సెంటర్ ఓపెన్ చేయాలని ఎంత డిమాండ్ ఉంది. ఇట్లా సైకియాట్రిక్ ఉన్న దగ్గర మనం సెంటర్ ఓపెన్ చేయాలి. కింద ఫ్లోర్ లో సైకియాట్రిక్ ఉంటాడు, పై ఫ్లోర్ లో మన సెంటర్ ఉంటుంది. అవును ప్రభుజీ. సూపర్ హరి ఉంటుంది. బోల్ ప్రభు, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఐడియా చాలా బాగుంది ప్రభు. ఆ, వాళ్ళకి అర్థమైంది. పైన కీర్తన వినపడుతుంటది పైనుంచి కిందికి. ఓకే, చాలా మంది ఆనందంతో మృదంగం ప్లే చేస్తుంటారు, కర్తాలు ప్లే చేస్తుంటారు, డాన్సులు వేస్తుంటారు. వాళ్ళ ఆనందానికి అంతు ఉండదు. కింద మాత్రం డిప్రెషన్ లో ఉంటారు కొంతమంది. ఓకే? వెయిటింగ్ లో వస్తారు ఉన్న ప్రభు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు ప్రభుజీ కొన్ని రోజులకు. వాళ్ళు వెయిటింగ్ పరిస్థితి లిస్ట్ లో ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం మనం. తలెత్తి పైకి చూసి వాళ్ళు మొదల వెనక్కి వెళ్ళి మాకు ఏం మొదటి డబ్బులు ప్రభు. లేవని వాళ్ళే కిందకు వస్తారు వచ్చేస్తారు. మనం ప్రభుజీ అక్కడికి. మన దగ్గరకు వస్తారు ఇంకా. మన దగ్గర ఫ్రీ ట్రీట్మెంట్, కింద ఫ్రీ అదే ట్రీట్మెంట్, పైన ఫ్రీ ట్రీట్మెంట్. ఫ్రీ ట్రీట్మెంట్. డాక్టర్ ఆశ్చర్యపోయి ఒక టైంకి ఆయనే వస్తారు మన దగ్గరికి. డాక్టరే వచ్చి కూర్చుంటారు ప్రభుజీ కొన్నాళ్ళకి. డాక్టర్ అదే కూడా పేషెంటే. కరెక్ట్. ఓకే, నిజంగా ఫ్రీ ట్రీట్మెంట్, ప్రసాదం కూడా ఇస్తాం. ఓకే, ఎందుకంటే బాగుంది మంచి ప్రభు. ట్రీట్మెంట్ ఇవ్వాలి కాబట్టి. సో భక్తులుగా మారితే మన మన జీవితంలో ఉన్నటువంటి ఏ కష్టం. ఇంకా కుంతీదేవి ఇలా మాట్లాడుతుంది ఏంటని మనం అనుకోవచ్చు, కానీ కుంతీదేవి స్థాయి అది కాదు కదా. కుంతీదేవి తన కృష్ణుడి కోసం చేసినటువంటి ప్రార్థనలో, కృష్ణ నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోతావు అని అంటే, నేను కష్టాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు, తిరిగి నా జీవితంలోకి వస్తావంటే అని అంటున్నాను కదా. అంటే ఆమె అనుభవించినటువంటి కష్టాలు నథింగ్ కృష్ణ సేవతో కంపేర్ చేస్తే. ఆమె నాకు కృష్ణుడి సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది అని అంటే ఎన్ని కష్టాలు అనుభవించడానికైనా నేను సిద్ధం అని ఉంటుంది ఆమె. ఆ స్థాయిలో ఎవరైనా భక్తులు ఉంటారా? అది కుంతీదేవి. ఓకే, Yes, ప్రభుజీ. నా జీవితాంతం కష్టాలు అనుభవించడానికి సిద్ధం, నువ్వు నువ్వు నాతో ఉంటే. హస్తినాపురంలోనే ఉండు అని అంటుంది. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం. కేశ సుజాత మదర్. కంస ప్రతాపితా సర్వే వయం యథా దిశం దిశం. కంస ప్రతాపితా సర్వే వయం యథా దిశం దిశం. ఏతర్హ్యేవ పునఃస్థానం దైవేనా సాధితా స్వసః. ఏతర్యేహ పునఃస్థానం దైవేన సాధితా స్వసః. సోదరి, కంసునిచే పీడితులమై మేమందరము నానా దిక్కుల యందు పరుగులు తీసినను దైవానుగ్రహము చేయి ఇప్పుడు వరకు మా ఇండ్లకు చేరి ఉంటిమి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఆ సమయంలో నువ్వు మాత్రమే కష్టంలో లేవు, మేము కూడా కష్టంలోనే ఉన్నాము. మేము కూడా కంసుడి యొక్క బాధితులు. ఓకే, కంసుడితో బాధింపబడినటువంటి వాళ్ళలో మేము కూడా వాళ్ళం. కంసుడు మీరు గుర్తుందా? కంసుడి నుంచి తప్పించుకోవడం కోసం కొంతమంది ఆ మధురను వదిలేసి వెళ్ళిపోయారు. కొంతమంది కంసుడికే మంత్రులుగా మారారు. కొంతమంది కంసుడి యొక్క రాజభవనంలోనే వాళ్ళు కూడా ఏదో ఒక పదవి తీసుకున్నారు. అంటే అక్రూరుడు కూడా కంసుడి మంత్రిగానో లేకపోతే కంసుడి సేనాధిపతులుగానో మారారంటే వాళ్ళందరూ కంసుడి మీద ప్రేమతో కాదు, కంసుడి నుంచి తప్పించుకోవడం కోసం, కంసుడి మీద భయంతో. ఓకే, నేను ఒకవేళ ఇక్కడ వాళ్ళ మంత్రివర్గంలో లేకపోతే నన్ను కూడా ఇబ్బంది పెడతాడు అనేటువంటి భయంతో వాళ్ళు ఉన్నారు.
కొంతమంది ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నాయి కదా. పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి వచ్చేస్తున్నారు, ఇండియా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడే అటు ఇటు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఇబ్బందులు పడలేక. ఓకే, అన్ని సిచ్యువేషన్ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ మన ఇంటికి మనం వెళ్దాంలే అని అనుకొని ఇళ్ళు వదిలేసి వలసలు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి బాధితులు కంసుడు వలన బాధితుల్లో చెరుకు వసుదేవుడు కూడా ఒకడు. కంసుడి సోదరి భర్త చివరికి ఆయన కూడా ఒకడు. సో ఇప్పుడిప్పుడే మేము కోలుకున్నాం. ఉమ్, దేవదేవుడి యొక్క కృప వలన ఇప్పుడు మాకు ఆ కష్టాలన్నీ పోయి తిరిగి మా ఇళ్ళకి మేము చేరుకున్నాం ఇప్పుడిప్పుడే అని చెప్తున్నారు అనమాట. అంటే కంసుడి సంహారం అయిన తర్వాత జరిగిన సంఘటన ఇది. ఓకే, కంసుడి సంహారం అంటే కృష్ణుడు కంసుడిని చంపేసిన అంటే కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు అప్పటికే ఆయన పిల్లలు పుత్రులు అందరూ ఉన్నారు. అప్పటికే వివాహాలు అన్ని అయిపోయాయి అనమాట అప్పటికి జరిగింది. అందుకనే ఇక్కడికి మీరు చూస్తే కృష్ణుడు బలరాముడు వీళ్ళందరూ కూడా వాళ్ళ భార్యా పిల్లలతో సహా వచ్చారు ఇక్కడికి కదా. భార్యా పిల్లలతో సహా వచ్చారు. అంటే కురుక్షేత్ర యుద్ధ సమయంలో అయితే కాదు, కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు. అందుకనే ఇక్కడికి ధృతరాష్ట్రుడు వచ్చాడు, కుంతీదేవి వచ్చింది, తర్వాత ధృతరాష్ట్రుడి పుత్రులు వచ్చారు, కుంతీదేవి పుత్రుడు వచ్చారు. వీళ్ళందరూ వచ్చారంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు అప్పుడు. ఇంకా కురుక్షేత్రం జరగలేదు, కురుక్షేత్ర యుద్ధం జరగలేదు, ఇంద్రప్రస్థం కూడా నిర్మింపబడలేదు. అంతకు ముందు జరిగినటువంటి సంఘటన అనమాట. నాకు నెక్స్ట్ 22 నరసింహారావు శ్రీ శుకవాచ వసుదేవోగ్రసేనాధ్యై లక్ష్మీ ఆత్మప్రమోదం వసుదేవోగ్రసేనాధ్యై యధుభిస్తేర్చితా నృపాం వసుదేవోగ్రసేనాధ్యై ఆసన్నచ్యుత సందర్శ పరమానంద నివృతాం అచ్యుత సందర్శ పరమానంద నిర్వృతాః. సుఖదేవ్ గోస్వామి పలికెను, వసుదేవుడు ఉగ్రసేనుడు మున్నగు యాదవులు పలువురు రాజులను సన్మానించిరి. ఆ రాజులందరూ శ్రీకృష్ణుని గాంచి పరమానంద వర్ధులు సంతుష్టులు అయ్యిరి. హరే కృష్ణ. వసుదేవుడు ఉగ్రసేనుడు మునగు యాదవులు పలువురు రాజులను సన్మానించిరి. ఆ రాజులందరూ శ్రీకృష్ణుని గాంచి పరమానంద భరితులు సంతుష్టులు అయ్యి చాలా మందిని సన్మానించారనమాట. వసుదేవుడు గాని ఉగ్రసేనుడు గాని. సో వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరూ యాదవులు కాదనమాట. వాళ్ళందరూ ద్వారక నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ద్వారక నుంచి వచ్చిన వాళ్ళు వేరే రాజులను సన్మానిస్తారు. అయితే ద్వారక నుంచి వచ్చినటువంటి వాళ్ళలో కృష్ణుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా, కేంద్ర బిందు. సో అందుకని కృష్ణుడిని చూసి వాళ్ళందరూ కూడా సంతుష్టులయ్యారు. ఓకే, నెక్స్ట్ నిర్మోహ గంగమాత. భీష్మో ద్రోణోంభికా పుత్రో గాంధారీ సుసుతా తథా భీష్మో ద్రోణోంబికా పుత్రో గాంధారీ ససుతా తదా సధారా పాండవా కుంతి సంజయో విదుర కృపః సదారా పాండవా కుంతి సంజయో విదుర కృపః కుంతి భోజో విరాటశ్చ భీష్మకో నగ్నజిన్మహాన్ కుంతి భోజో విరాటచ్చ భీష్మకో నగ్న జిన్మహాన్ ఉరుజిత్ ద్రుపదః శల్యో దృష్టకేతు సకాశిరాట్ పురుజిద్రుపద శల్యో దుష్టకేతు సకాశిరాట్ ధమఘోషో విశాలాక్షో మైథిలో మద్రకేకయౌ దమఘోషో విశాలాక్షో మైథిలో మద్రకేకయౌ యుథామన్యు సుశర్మా చ సశుత బాహ్లీకాదయః యుధామన్యు సురాస్మ సుశర్మా చ ససుతా బాహ్లికాదయః రాజానో యోచ రాజేంద్ర యుధిష్ఠిరమనువ్రతాః రాజానో ఏ చ రాజేంద్ర యుధిష్ఠారనువ్రతః శ్రీనికేతం వపుః శౌరే శస్త్రీకం వీక్ష విస్మితాం శ్రీనికేతం వపుః సౌరే సశ్రీకం వీక్ష విస్మతాః
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. రాజేంద్ర, భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, ఆమె పుత్రులు, పాండవులు, వారి పత్నులు, కుంతీదేవి, సంజయుడు, విదురుడు, కృపాచార్యుడు, కుంతీభోజుడు, విరాటుడు, భీష్మకుడు, మహనీయుడగు నగ్నజిత్తు, పురుజిత్తు, ద్రుపదుడు, శల్యుడు, దుష్టకేతువు, కాశీరాజు, దమఘోషుడు, విశాలాక్షుడు, మైథిలుడు, మద్రుడు, కేకేయుడు, యుధామన్యుడు, సుశర్మ, బాహ్లికుడు, వాని అనుయాయులు, పుత్రులు, ధర్మరాజుకు అనుయాయులైన పలువురు ఇతర రాజులందరూ పత్ని సమేతుడై తమ ఎదుట నిలిచిన శ్రీనికేతుడగు శ్రీకృష్ణుని దివ్య సుందర విగ్రహమును గాంచి అమిత విస్మతులైరి. శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం. రాజసూయాజ్ఞ నిర్వహణకై విశేషాధికారమును పొందుటకు ధర్మరాజు వీరందరినీ ఆధీనులను చేసుకున్న కారణమున ఈ రాజులందరూ ఇప్పుడు అతనికి అనుయాయులై ఉండేది. స్వర్గప్రాప్తి కొరకై రాజసూయజ్ఞమును నిర్వహింపగోరెడి క్షత్రియుడు తొలుత విజయాశ్వమును స్వేచ్ఛాగమనమునకై పంపవలసి ఉండునని వేదాదేశము. ఆ అశ్వము తన రాజ్యంలో ప్రవేశించిన ఏ రాజైనను స్వచ్ఛందముగా లొంగిపోవటయో లేక యుద్ధములో క్షత్రియుని అతని ప్రతినిధిని ఎదుర్కొనుటయో చేయవలసి ఉండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఇదంతా రాజసూయ యజ్ఞం అయిపోయిన తర్వాత అయితే అంతే అది అయిన తర్వాత కదా రాజులంతా అక్కడికి వచ్చేస్తారు. రాజులందరూ అక్కడికి వచ్చారు. ఈ రాజులందరూ కూడా ధర్మరాజుకి సామంత రాజులు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇదంతా కూడా రాజసూయ యజ్ఞం అయిపోయిన తర్వాత. ఓకే, మనకి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలండి ఎప్పుడు జరిగింది అనేది సుమారుగా. ఓకే ఓకే, సో వీళ్ళందరూ కూడా కృష్ణుడు చూసి దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించడం అనేటువంటి జరిగింది. విస్మితులైపోయారు. ఓకే, విస్మితులైపోయారు. ఓకే, సో ఏ విధంగా వీళ్ళందరినీ కూడా ఆయన సామంతరాజులు చేసుకున్నారు అనేటువంటిది కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పర్పోర్ట్లో. ఓకే, నెక్స్ట్ 27వ శ్లోకం. సునీత హరిభవమత. అతతే రామకృష్ణాభ్యాం సమ్యక్ ప్రాప్త సమర్హణాం అదతే రామకృష్ణాభ్యం సమ్యక్ ప్రాప్త సమర్హణాః ప్రశంసుర్ముధాయుక్త వృష్ణీన్ కృష్ణ పరిగ్రహాన్ ప్రశంసుర్ముదాయుక్తా వృష్టీన్ కృష్ణ పరిగ్రహాన్. బలరామకృష్ణులు ఆ రాజులను యథావిధిగా సన్మానించిన పిమ్మట వారందరూ పరమానందముతో ఉత్సాహముతో కృష్ణాయనుగా కృష్ణి వంశస్థులను ప్రశంసించసాగిరి. హరే కృష్ణ ప్రభుతి దండవత్ప్రణ. బలరామకృష్ణుడు ఆ రాజులను యథావిధిగా సన్మానించిన పిమ్మట వారందరూ పరమానందముతోనూ ఉత్సాహముతోనూ కృష్ణానుయాయులకు వృష్టి వంశస్థులను ప్రశంసించసాగిరి. ఎందుకు వీళ్ళందరూ కూడా కృష్ణ అనుయాయులు అంటే కృష్ణుడి యొక్క ఫాలోవర్స్ ని ప్రశంసిస్తున్నారు? కృష్ణ ఫాలోవర్స్ చెప్పారు ప్రభుజీ. కృష్ణ ఫాలోవర్స్ కాబట్టి ప్రశంసిస్తున్నారు. అవును ప్రభుజీ. కృష్ణ భక్తుల్ని ప్రశంసించాలి. ఓకే, అది సామాన్యమైన విషయం కాదు. మీ అందరికి ఎంత అదృష్టం కదా, మీ అందరికి ఎంత అదృష్టం. మీరందరూ అంత అదృష్టవంతులు కాకపోతే మీరు కృష్ణుడి భక్తులు అవుతారు కదా. అందుకని వీళ్ళందరూ మాకు దొరకని అరుదైనటువంటి అవకాశం మీకు దొరికింది. సో ఇలా మాట్లాడుతున్నారు. యొక్క ఫాలోవర్స్ అందరినీ కూడా వాళ్ళు ఆయన దగ్గర ఉండే భాగ్యం దొరికింది మీకు. కృష్ణుడు చూస్తుంటారు, ఎప్పుడు కృష్ణుడికి సేవ చేస్తుంటారు, ఎప్పుడు కృష్ణుడి సాంగత్యంలోనే ఉంటారు. అందుకో నెక్స్ట్ 28వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకుర్మత. అహో భోజపతే యూయం జన్మ భాజో నృణామిహ. అహో భోజపతే యూయాం జన్మ భోజో నృణామిహ. యత్పశ్యతా సకృష్టం దుర్ధర్షమపి యోగినాం. యత్పశ్యతా సకృత్నం దుర్దర్శమపి యోగినాం. రాజులు పలికిరి, ఓ కుంతి భోజపతి, మహాయోగులకైనను దర్శన దుర్లభమగు శ్రీకృష్ణుడు కృష్ణుని నీవు నిరంతరము
చూడగలిగినందుకు నరులలో నీ ఒక్కడివే జన్మ సార్థకతను బడిసితివి. హరే కృష్ణ. నిజమైనటువంటి జన్మ సార్థకత ఎప్పుడు అంటే నువ్వు ఈ నిరంతరం కృష్ణుని యొక్క సాంగత్యంలో ఉండగలడం, కృష్ణుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలగడం. ఓకే, అది నిజమైనటువంటి జన్మ సార్థకత. భోజరాజు, భోజపతి అని అంటున్నారు, భోజరాజుని అని అంటున్నారు. నువ్వు ఎంత గొప్పవాడివి. దుర్లభమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క దర్శనాన్ని నిరంతరం నువ్వు చేసుకోగలుగుతున్నావు కాబట్టి నువ్వు నరులందరిలో కూడా జన్మ సార్థకత చేసుకున్నటువంటి వాడి నువ్వు ఒక్కడవే అని చెప్తున్నారు. ఓకే, 29 ఇందుమతి మాత. యద్వి శృతి శృతి నుస్తేధమలం పునాతి యద్విశ్రుతినుతే దమలం పునాతి పాధావనే జన్ అపయశ్చ వయశ్చ శాస్త్రం పాదావనే జన్నపయచ్చ వచచ్చ శాస్త్రం భూకాలభర్జిత భగాపి యథంఘ్రి పద్మా భూకాలభర్జిత భగాపి యదంగ్రి పద్మా స్పర్శోత శక్తిర్ అభివర్షతి నోకిలార్థాన్ స్పర్శోత శక్తిర్ అభివర్షతి నోకిలార్దాన్ దర్శన స్పర్శనానుపద ప్రజల్ప తద్దర్శన స్పర్శ నానుపద ప్రజల్ప శయ్యాసనాశన సయౌన సపిండబంధ శయ్యాసనాసన సయౌవన సపిండబంధ येषां गृहे निरयवर्त्मन् वर्ततां वहाम् తేషాం గృహే నిరయవర్త్మంతి వర్తతాం వహ स्वर्गापवर्गविरम स्वयमास विष्णुः స్వర్గాపవర్గ విరమ స్వయామాస విష్ణు వేదములు వ్యాప్తి చేయబడి అతని యశస్సు, అతని పాద ప్రక్షాళిత జలము, శాస్త్ర రూపములో అతడు పలికిన వాక్కులు ఈ విశ్వమును పునీతము కావించును. ధరణి యొక్క భాగ్యము కాలము చే నశించినప్పటికీ అతని పాద పద్మ స్పర్శ ఆమెకు తిరిగి శక్తిని ప్రసాదించెను. ఆ విధముగా ఆమె మన కోరికలన్నింటినీ తీర్చుతున్నది. స్వర్గాపవర్గ లక్ష్యములను మర్చిపోవునట్లుగా చేసడి ఆ విష్ణు భగవానుడే ఇప్పుడు మీతో వైవాహిక రక్త సంబంధములు కలిగి ఉన్నాడు. లేనిచో మీరు గృహమనడి నరక మార్గమున చరించడు వారే. నిజమునకు ఈ సంబంధములలో మీరు అతనిని చూచుచు, ప్రత్యక్షముగా స్పృశించుచు, కలిసి నడుచుచు, మాట్లాడుచు, కలిసి నిద్రించుచు, కలిసి కూర్చొనుచు భోజనాదులను కావించుతున్నారు. భాష్యము. వేద మంత్రములన్నీయు విష్ణువునే కీర్తించును. ఈ సత్యము రామానుజాచార్యులచే వేదాంత సంగ్రహంలోను, మధ్వాచార్యులచే ఋగ్వేద భాష్యంలోను విస్తృతమైనట్టి నిదర్శనముతో సమర్థించబడినది. భగవద్గీత వంటి సాక్షాత్తు విష్ణు భగవానుని వాక్కులు సర్వశాస్త్ర సారము. వేదవ్యాసుని రూపమున భగవానుడు వేదాంత సూత్రములను, మహాభారతమును రెండింటినీ రచించి ఉండేను. మహాభారతమునందే శ్రీకృష్ణుడు పలికినట్టు ఈ వాక్యము ఉన్నది. వేదైచ్చ సర్వై రహమవ వేద్యో వేదాంత కృత్ వేదో విదేవదాహం. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవములకు వేదాంత కర్తను, వేదముల నెరిగిన వాడను నేనే. విష్ణు భగవానుడు 3 అడుగుల నేలను అర్థించుటకు బలిమహారాజు చెంతకు వచ్చినప్పుడు ఆ దేవదేవుని 2వ అడుగు బ్రహ్మాండమునకు చిల్లు వేసెను. బ్రహ్మాండమునకు బయట ఉన్నట్టి దివ్య విరజా నది జలము అప్పుడు లోనికి వేగంగా ప్రవహించి వామనదేవుని పాదమును కడిగి గంగానది రూపంలో క్రిందికి వచ్చినది. ఇట్టి పావనమగు ఉద్భవం కారణమునే గంగానది అన్ని నదులలో పరమ పవిత్రమైనదిగా భావించబడును. కాని విష్ణు భగవానుడే తన మూలమైన గోవిందుని రూపంలో తన సన్నిహిత సహచరులతో క్రీడించినట్టి యమునా జలము ఇంకనూ మరింత ప్రభావశీలమైనది. అతడు సమకూడిన రాజులు శ్రీకృష్ణ భగవాన్ని యదువంశం యొక్క విశేష ఘనతను ఈ 2 శ్లోకములలో శ్లాఘించున్నారు. యదువంశీయులు శ్రీకృష్ణుని చూచుటయే గాక వైవాహిక రక్త సంబంధములచే అతనితో నేరుగా కూడి ఉన్నారు. బంధ అను పదమును సంబంధం అనేది స్పష్టమైన అర్థంతో పాటు బంధించుట అనే భావములో కూడి అర్థం చేసుకొనవచ్చునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. యాదవులు శ్రీకృష్ణుని పట్ల చూపిడి ప్రేమ అతడు సర్వదా వారితో పాటే ఉండినట్లు చేయనని ఈ భావము వ్యక్తపరచును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ.
ఎందుకు ఇందాక మనం అనుకున్నాం కదా, ఎందుకు కృష్ణుడి యొక్క అనుయాయులందరినీ కూడా వాళ్ళు కీర్తిస్తున్నారు అని అంటే ఈ శ్లోకంలో వస్తుందన్నమాట క్లియర్ డీటెయిల్స్. ఎందుకంటే స్వయంగా భగవంతుడే మీ వంశంలో ఉన్నారు, స్వయంగా భగవంతుడినే మీరు నిరంతరం దర్శనం చేసుకోగలరు. స్వయంగా ఆ భగవంతుడు ఎందుకు అంత గ్రేట్ అంటే ఆయన యొక్క పాద జలం ఏదైతే ఉందో, పాద ప్రక్షాళిత జలం అంటే ఆయన కాళ్ళు కడిగినటువంటి జలం ఏదైతే ఉంటుందో అది అందరినీ పునీతం చేస్తుంది. శాస్త్రాలలో అతను పలికినటువంటి వాక్కులు ఈ విశ్వాన్నే పునీతం చేస్తాయి. అంటే మనం అందరం అనుకుంటాం శాస్త్రాలు ఉన్నాయి కదా, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఇవన్నీ కూడా ఎవరో ఒకళ్ళు రాశారు, ఇది కృష్ణుడిచ్చింది కాదు అని అనుకుంటాం. మీరు ఒకటి చూస్తే, ఎప్పుడైతే ఒక పరంపరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రాస్తారో అప్పుడు ఆ రాయబడినటువంటిది ఆయనచే రాయబడింది కాదు. ఆ పరంపరకి మూలం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువులు, గురువులకి గురువులు, గురువులకి గురువులు, ఆ శక్తి మొత్తం ఆయన ద్వారా రాస్తుంది. ఆయన రాయడానికి ఆ ప్రేరణ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు భాష్యం రాశారు, చాలా పుస్తకాలు రాశారు, శ్రీమద్ భాగవతానికి, భగవద్గీతకి, ఇంకా చాలా పుస్తకాలు రాశారు. రాసినప్పుడు ఆయన ఏమన్నారు, ఇదంతా నేను కాదు రాసింది, శ్రీకృష్ణుడు రాశారు అని అన్నారు. ఇదంతా స్వయంగా భగవంతుడు రాశాడు అని అన్నారు. దాని అర్థం ప్రభుపాద భగవంతుడా? ఆయన చేత కృష్ణుడు రాయించారు ప్రభు. కృష్ణుడు ఆయన చేత ఇది రాయించాడు. నేను కాదు, నాకు ఇంత జ్ఞానం లేదు. కృష్ణుడు ఈ శ్లోకం గురించి ఏమనుకుంటున్నాడో ఇది రాసింది చదివితే తెలుస్తుంది. నేనేమనుకుంటున్నాను కాదు. ఈ ఒక శ్లోకం రాశారు, ఆ శ్లోకానికి భాష్యం రాశారు ప్రభుపాదుల వారు. అంటే ఆ శ్లోకానికి సంబంధించినటువంటి అర్థం ప్రభుపాదుల వారు ఏమనుకుంటున్నారో అది రాశారని కాదు. అక్కడ ప్రభుపాద రాసిన భాష్యాన్ని తానే చదువుకుంటూ ఎందుకు మీరు రాసింది మీరే చదువుతున్నారు అని ఎవరైనా అడిగితే, కృష్ణుడు ఏమి రాశాడో అది నేను చదువుతున్నాను అని చెప్పేవాడు. ఓకే, అంటే శాస్త్రాలన్నీ కూడా భగవంతుడిచే ఇవ్వబడ్డాయి. అది ఎవరైనా సరే, అది ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి గురువుల ద్వారా ఇవ్వబడినటువంటి శాస్త్రాలని ఏ వ్యక్తి రాసినటువంటి ఆ విధంగా మనం భావించకూడదు. అది పురాణమైనా సరే, ఇతిహాసమైనా సరే, ఏదైనా సరే ఆ వ్యక్తి ద్వారా ఇవ్వబడింది అనుకోకూడదు. స్వయంగా భగవంతుడే ఇచ్చారు. ఎందుకంటే ప్రామాణిక పరంపరలో ఉన్నారు కాబట్టి ఆ ప్రామాణిక పరంపరకి మూలం భగవంతుడు కాబట్టి భగవంతుడు ప్రేరేపిస్తే తప్ప, భగవంతుడు జ్ఞానం ఇస్తే తప్ప వాళ్ళకి ఆ జ్ఞానం రాదు. స్వయంగా బ్రహ్మదేవుడు తపస్సు చేశారు. తపస్సు చేయడానికి ప్రేరణ ఏంటి? ఆ గర్భోదక జలంలో తప 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 అనే సౌండ్ నిశ్శబ్దం. మనకి కూడా తప వినపడితే మనం కూడా పోయి తపస్సు చేసేస్తాం. మనందరం కూడా తప తప అని 2 సార్లు వినిపించింది అనుకోండి, మనందరం కూడా మనం ఎన్నిసార్లు నీళ్ళలో దిగల? భగవానుడి ప్రేరణ ప్రభుజీ, అది కూడా కృష్ణ భగవానుడి ప్రేరణే. మనకి రాని ప్రేరణ ఆయనకు వచ్చింది. అంటే భగవంతుడి కృప వల్ల ఆయనకి వినపడినటువంటి తపకి మీనింగ్ తపస్సు అని తెలుసుకోగలిగారు. అది భగవంతుడి కృప వల్ల. తపస్సు కూడా భగవంతుడి కృప వల్ల చేశారు. భగవంతుడు ఆయనకి శక్తి సామర్థ్యాలతో ఆయన తపస్సు చేశారు. ఆ తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నప్పుడు భగవంతుడి కృప కారణంగానే ఆయన భగవంతుడిని కూడా ప్రత్యక్షం చేసుకోగలిగారు. ఆ తర్వాత అంతకంటే అదృష్టం ఏముంటుందండి ఒక మనిషికి జీవితంలో? స్వయంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయి భగవంతుడి యొక్క ధామంలో అందరినీ చూడడం. మనం ఓన్లీ భగవంతుడిని దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, భగవంతుడిని తన ధామంలో దర్శనం చేసుకోవడం, తన ధామంలో భగవంతుడితో పాటు భగవంతుడికి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ దర్శనం చేసుకోవడం, ఆయన వైకుంఠాన్ని యాక్చువల్గా బ్రహ్మదేవుడు వైకుంఠంలో విష్ణు భగవాను దర్శనం చేసుకున్నప్పుడు విష్ణు భగవానుడు వర్ణం కాదు, అక్కడ వైకుంఠ వర్ణనం జరుగుతుంది. ఓకే, అంటే బ్రహ్మదేవుడు వైకుంఠం మొత్తాన్ని చూశాడనమాట. వైకుంఠంలో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తుంటారు, వాళ్ళందరూ ఎలా విష్ణువుకి సేవ చేస్తుంటారు, లక్ష్మీదేవి ఎలా ఉంది, లక్ష్మీదేవి ఎలా సేవ చేస్తుంది అన్ని చూసిన తర్వాత విష్ణువుని చూశాడు ఆయన. ఇంతకంటే వరం ఎవరికైనా ఏమైనా ఉంటుందా? ఏ వ్యక్తికైనా? పైగా విష్ణువు బ్రహ్మను చూడగానే, బ్రహ్మ విష్ణువుని చూడగానే విష్ణువు అన్నాడు,
నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. ఓకే, ఇంత వరాలు ఇచ్చి ఆల్రెడీ స్వయంగా నీ ధామాన్నే చూసే అంత వరం ఇచ్చి ఇంకా అది చాలనట్టు భగవంతుడు ఇంకా నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. ఓకే, అప్పుడు మరి ఆయన మనం రెండో స్కంధంలో చదివితే మనకు అర్థమైంది. చతుశ్లోకి భాగవతాన్ని ఇవ్వడానికంటే ముందు బ్రహ్మదేవుడు ఏం కోరుకుంటే చతుశ్లోకి భాగవతం ఇచ్చారు భగవానుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, నన్ను నువ్వు సృష్టించిన మాయలో పడేయకు నన్ను అని కోరుకున్నారు ఆయన. నాకు నువ్వు ఏ సేవ ఇస్తే ఆ సేవ నేను చేస్తాను, కానీ ఆ సేవ చేసేటప్పుడు ఆ సేవ ద్వారా నేను గర్వితుడు అవ్వకుండా చూడు అని అన్నారు. అది బ్రహ్మదేవుడి యొక్క గొప్పతనం. బ్రహ్మదేవుడు రజోగుణంలో ఉన్నారు, లేకపోతే రజోగుణానికి అధిపతి కదా అని చెప్పేసి బ్రహ్మదేవుడు మనలాంటి వాడు అని అనుకోకూడదు. బ్రహ్మదేవుడు గొప్పతనం చూడండి. నువ్వు ఇచ్చేటువంటి ఏ సేవైనా నేను చేస్తాను, కానీ ఆ సేవ వల్ల నేను భ్రమితుడిని కాకూడదు. అంటే మనం చేసేటువంటి సేవ వల్ల మనం గర్వితులం అవుతాం ఒక్కొక్కసారి. అది భగవత్ సేవ మరి అయినా సరే. ప్రభుజీ ఒకసారి బ్రహ్మదేవుడు ఆయన సృష్టి కార్యం చేసే సమయంలో అమ్మాయిని సృష్టించిన తర్వాత ఆయనే మర్చిపోయి ఆమె వెంబడి పడింది కదా ప్రభుజీ, దాన్ని ఎలా తీసుకోవాలి ప్రభుజీ? అదంతా లీల్. ఓకే, ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఈ భౌతిక విషయంలో భాగమే కదా. భౌతిక విషయంలో భాగమైనప్పుడు బ్రహ్మదేవుడికి కూడా భార్య కావాలి కదా. కానీ ఈ భౌతిక విషయంలో ఎవరు వచ్చినా కానీ బ్రహ్మదేవుడి ద్వారానే సృష్టింపబడాలి. చివరికి తన భార్యను కూడా తానే సృష్టించాలి. మరి సరస్వతీ దేవి ఆయన భార్య అంటే అది ఎప్పుడు ప్రభుజీ? అది ఏంటి? సరస్వతీ దేవుని కూడా ఆయన సృష్టించారు. సో ఆయన కూతుర్ని ఆయన వివాహం చేసుకున్నారని మనకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనువు భార్య ఇద్దరు ఒకళ్ళ పుత్రులే, సోదరులని మనం అనుకుంటాం. కానీ సృష్టి అలా చేశారు. ఓకే, అందరూ ఒక చోట నుంచి రావాల్సిన. ఇప్పుడు అట్లా చూస్తే మనం అందరం సోదరి మనమే. అవును అవును ప్రభుజీ, కరెక్టే. సృష్టిస్తే మరి బ్రహ్మ భార్య వద్దా? తన భార్య కూడా తానే సృష్టించుకున్నాడు. ఆయనే సృష్టి అంతే. ప్రభుజీ ఎంతటి వాళ్ళైనా ఓన్లీ కృష్ణుడు మాత్రమే మాయాధీసుడు, గాని ఎప్పుడైనా అందరం మాయకి లోనయ్యే వాళ్ళమే అన్నారు. చూడొచ్చు దీన్ని. ఇప్పుడు బ్రహ్మదేవుడు అంతటోడు కూడా మాయలో పడతాడు అని చెప్పొచ్చు. రెండోది, బ్రహ్మదేవుడు శుద్ధ భక్తుడు. ఆయన మాయలో పడడం ఏంటి? బ్రహ్మదేవుడు రజోగుణం ఉంటే ఎలా ఉంటది? ఇంద్రియ లోలత్వాన్ని ఎలా ఎలాంటి వాళ్ళకి అలాంటి వస్తుంది లెసన్ ఇవ్వడం కోసం ఇవన్నీ లీలలు. ఓకే, ఇంకొక రకం ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలంటే ఎస్, బ్రహ్మదేవుడికి తప్ప ఇంకెవరు లేరు ఈ భౌతిక సృష్టి, గౌణ సృష్టి చేసేవాళ్ళు. ఆ బాధ్యత కృష్ణుడు ఆయనకే ఇచ్చారు. కాబట్టి బ్రహ్మదేవుడు తన భార్యను తానే సృష్టించుకున్నారు. కూతుర్ని వివాహం చేసుకున్నాడు, కూతురు వెంట పడ్డాడు, కూతుర్ని కోరుకున్నాడు. అవన్నీ కూడా మనం పూర్తి తత్వం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. లెవెల్ అయితే ఈ ఆలోచనలు వస్తాయి ప్రభుజీ. మనకు పూర్తిగా తత్వం అర్థం కానప్పుడు వస్తుంది. అదే ఓకే, సో అలాంటి భగవంతుడు ద్వారా ఈ శాస్త్రాలన్నీ ఇవ్వబడ్డాయి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఆ శాస్త్రాలన్నీ ఎవరిని కీర్తిస్తాయి? భగవంతుడిని కీర్తిస్తాయి. ఆ శాస్త్రాలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడిని చేరుకోవడం కోసం, భగవంతుడిని మనము ప్రేమించడం కోసం. అలా కాకుండా మనం ఏం చేస్తాము? శాస్త్రాలను ఉపయోగించుకొని మనము మన జీవితంలో భౌతికంగా ఎలా లాభాలు రావాలి అనేటువంటిది మనం చూసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనం బంధింపబడిపోతాం అన్నమాట. సో ఆ విధంగా. ఓకే, సో అలాంటి శ్రీకృష్ణ భగవానుడిని సృష్టింపబడినటువంటి శాస్త్రాలన్నీ శ్రీకృష్ణుడినే కీర్తిస్తూ ఉంటాయి. అన్ని శాస్త్రాల యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణుడే. అలాంటి శ్రీకృష్ణుడే మీ కుటుంబ సభ్యుడు. కొంతమందికి బావ, కొంతమందికి భర్త, కొంతమందికి పుత్రుడు, కొంతమందికి ప్రియుడు, కొంతమందికి అది, కొంతమందికి ఇది. ఓకే, మీరందరూ కూడా కొంతమంది వైవాహిక రక్త సంబంధాలను కలిగి ఉన్నారు కృష్ణుడితోటి. కలిసి నడుస్తున్నారు, కలిసి భుజిస్తున్నారు, కలిసి సేవిస్తున్నారు, కలిసి నిద్రిస్తున్నారు, కలిసి కూర్చుంటున్నారు. చిన్న విషయం ఇది. అర్జునుడు కూడా ఇదే అన్నాడు కదండి 11వ అధ్యాయంలో భగవద్గీతలో. ఎప్పుడు విశ్వరూపాన్ని చూసిన తర్వాత, నీతోటా నేను కలిసి భుజించింది, నీతోటా కలిసి నేను మాట్లాడింది, కలిసి పరాచకాలు చేసింది, ఇవన్నీ కూడా నేను ఎంత తప్పు చేశాను అని అనుకుంటున్నాను. కానీ భగవంతుడు తన భక్తులకి పట్ల
ఇవన్నీ కూడా పరస్పరం, అంటే భక్తులతోటి పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి భావనలు భగవంతుడితో జరుగుతాయి. ఓకే, అది కేవలం సాకారవాదులు మాత్రమే అనుభవించగలుగుతారు, కానీ నిరాకారవాదులు అనుభవించలేరు. ఓకే, భగవంతుడిని మన జీవితంలో ఒక భాగం చేసుకుని భగవంతుడిని సేవించడం వల్ల కలిగేటువంటి భావం అది మరి ఏ ఇతర విధి విధానాల ద్వారా కూడా భగవంతుడిని సేవించేటువంటి వాళ్ళల్లో కలగదు. ఓకే, అందుకనే మీరు చాలా అదృష్టవంతులు అని అంటున్నారు. టాప్ మోస్ట్ డివోటీస్ అయితే తప్ప వాళ్ళకి ఇలాంటి అవకాశం రాదు కదా. ప్రభుజీ ప్రభుజీ డిఎన్ఏ మ్యాచ్ అవ్వాలి ప్రభుజీ. ఎంత ప్రభుజీ డిఎన్ఏ మ్యాచ్ అవ్వని వాళ్ళకి వాళ్ళు భక్తులు కాదు ప్రభుజీ. ఎక్కడో లింకప్ అయి ఉంటుంది ప్రభుజీ శ్రీకృష్ణ భగవాన్. డిఎన్ఏ తో లింకప్ అయి ఉంటేనే అవుతుంది ప్రభుజీ. మీ అందరికీ కృష్ణుడి డిఎన్ఏ ఉంది. ఎస్ ప్రభుజీ, నిజంగా ప్రభుజీ. ఓకే, 30 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం. 31వ శ్లోకం నుంచి రేపు చూసుకుందాం. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపయా సింధుభ్యేవ చ వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే. ఎన్నో బుక్లు